ఇది పరీక్షల సమయం. ఈ సమయంలో చాలామంది పిల్లలు అడుగుతుంటారు, వాళ్ళ తరఫున తల్లిదండ్రులు కూడా అడుగుతుంటారు. చదువుతుంటే కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాం, మైండ్ ఫోకస్ చేయలేకపోతున్నాం, ఏకాగ్రత ఉండడం లేదు, ఏమి చేయాలి అని అడుగుతుంటారు. సినిమా చూసేటప్పుడు ఏకాగ్రత ఉంటుంది, మనకు నచ్చిన ఆటలు ఆడేటప్పుడు ఏకాగ్రత ఉంటుంది, ఫ్రెండ్స్ వచ్చినప్పుడు మనం మాట్లాడుకోవటానికి ఏకాగ్రత ఉంటుంది, మొబైల్ ఫోన్ను వాడుతూ గంటల తరబడి తమ సోషల్ మీడియా అకౌంట్లను చూసుకుంటూ మెసేజ్లకు రెస్పాండ్ అయ్యటానికి ఏకాగ్రత ఉంటుంది. కానీ చదువుతుండడంలో మాత్రమే ఏకాగ్రత ఉండదు. ఇది చాలామందికి ఉండేటువంటి కంప్లైంట్ ఇది. మరి దీనికి కారణం ఏమై ఉంటుంది? కారణాలు ఏదైనా ఈ సమస్యనైతే అధిగమించాలి. చదువు నిరంతరం బాగా ఏకాగ్రతతో చదవగలిగితేనే ఈ ఆధునిక పోటీ యుగంలో మనం విజయవంతం కాగలం. సో దీనికి పరిష్కారం ఏంటి అనేది ఎవరికి తోచిన పద్ధతిలో వాళ్ళు అనుసరిస్తూ ఉంటారు. నేను బాల్యంలో ఉన్న సమయంలో మా నాన్న ప్రతి సబ్జెక్టుకు ఎన్ని చాప్టర్లు ఉంటే అనే నెంబర్లు రాసేవారు. సోషల్ 1, 2, 3 అని 20 చాప్టర్స్, సైన్స్ 20 ఎన్ని చాప్టర్స్, మ్యాథమెటిక్స్ ఎన్ని చాప్టర్స్, ఇలా ప్రతి సబ్జెక్టు ఒక కొత్త నోట్బుక్ కొనిచ్చి, ఆ నోట్బుక్లో చిన్న నోట్బుక్ కొనిచ్చి, ఆ పాకెట్ సైజ్ నోట్బుక్, దాంట్లో ఒక పేజ్ ఇంగ్లీష్ అంటూ దానికి 1 to 20 నెంబర్స్ వేసేవారు. ఇలా సైన్స్ 1 to 20 నెంబర్స్ వేసేవారు. వేసి ఒక చాప్టర్ చదివాక ఆ చాప్టర్ను మా నాన్న అడిగేవాడు ప్రశ్నలు. సరిగ్గా సమాధానాలు చెప్పామనుకోండి, దాన్ని రౌండ్ గీసేవారు. సో తర్వాత ఒకవేళ ఏదైనా కొన్ని ప్రశ్నలు రాకపోతే మళ్ళీ చదువుకోరమ్మనేవారు. ఇలా ఆ 20 చాప్టర్లో ఏదైనా చాప్టర్ పికప్ చేసుకోవచ్చు. ఆ చాప్టర్ పూర్తయితే ఆ చాప్టర్ను రౌండ్ పెట్టేవారు. రోజు మాకు కాంపిటీషన్, అన్నయ్యతోని మా చెల్లెతోని కాంపిటీషన్. ఏంటి ఈ ఎన్ని కంప్లీట్ అయ్యాయి, ఎన్ని రౌండ్స్ కంప్లీట్ అయ్యాయి, నీకెన్ని రౌండ్స్ ఉన్నాయి, నాకెన్ని రౌండ్స్ ఉన్నాయి. సో ఆ రౌండ్స్లో పోటీ పడాలని ఉండేవాళ్ళం. కొన్ని సమయాల్లో ఈజీ చాప్టర్స్ ముందు కంప్లీట్ చేసి రౌండ్స్ ఎక్కువ వచ్చాయి అని ఆనందపడేవాళ్ళం. కొన్ని సందర్భాల్లో హార్డ్ చాప్టర్ మొదలుపెట్టి రౌండ్స్ స్టార్టింగ్లో బాగా స్లో అయ్యేది, చివరిలో తొందరగా అయిపోయేది. ఇలా ఎవరికి తోచిన పద్ధతిని ఈ రౌండ్స్ను పెడుతూ ఆ రౌండ్స్ చూసి ఆనందపడుతూ ఉండేవాళ్ళం. ఇలా అయిపోయాక మొదటి రౌండ్ అయిపోతుంది. అన్ని సబ్జెక్ట్స్లో కూడా అన్ని చాప్టర్లకు రౌండ్ అయిపోయాక మళ్ళీ సెకండ్ రౌండ్ మొదలు పెట్టేవాళ్ళం. ఇలా ఎగ్జామినేషన్ అయ్యే సమయానికి ఓపికను బట్టి 2 rounds 3 rounds పరీక్షల సమయానికి కంప్లీట్ చేసేవాళ్ళం. సో ఈ టెక్నిక్ మేము అనుసరించాం. కానీ దీనిపైన అనేక రకాల శాస్త్ర పరిశోధనలు కూడా జరిగాయి. ఇంట్రెస్టింగ్ టెక్నిక్ టైం మేనేజ్మెంట్లో పొమడోరో టెక్నిక్ అంటారు. ఈ టెక్నిక్ను ఫ్రాన్సిస్కో సిరిలో అనే ఇటాలియన్ కనుగొన్నాడు. ఇది చాలా సింపుల్ టెక్నిక్. పొమడోరో అంటే ఇటాలియన్ భాషలో టమాటో అని అర్థం. ఆయన టమాటో రూపము కలిగిన ఒక టైమర్ను వాడి ఈ టెక్నిక్ను ఉపయోగించాడు కనుక దీనికి పొమడోరో టెక్నిక్ లేదా టమాటో టెక్నిక్ అని పేరు వచ్చింది. ఇది ఎవరమైనా ఫాలో కావచ్చు. ఏంటంటే మీరు ఒక టాస్క్ పెట్టుకున్నారు, ఈవెన్ చదవడంలోనే కాదు, మీరు కోడింగ్లో చేసుకోవచ్చు, ఆ ఒక సాఫ్ట్వేర్ నేర్చుకోవడంలో చేసుకోవచ్చు, మీరు ఏ పనైనా, ఈవెన్ ఒక పాటలు పాడడం నేర్చుకుంటున్నారు, సంగీతాన్ని నేర్చుకుంటున్నారు, ఇలా ఏ పనికైనా ఈ పొమడోరో టెక్నిక్ వాడచ్చు. ఇది ఎసెన్షియల్లీ టైం మేనేజ్మెంట్ టెక్నిక్. అంటే మీ టైము వల్ల వచ్చే రిజల్ట్ ఎంత ఎక్కువ ఉండాలి. చాలామంది గంట చదువుతారు, 10 నిమిషాలకు ఉపయోగపడేంతది కూడా చేయలేరు. అంటే టైం అండ్ ప్రొడక్టివిటీ అనేది చాలా కీలకం. ఎంత సమయంలో ఎంత ఉత్పాదకత ఉంది అనేది కీలకం. అందువల్ల టైం మేనేజ్మెంటు, టైం అండ్ ప్రొడక్టివిటీని ఎఫెక్టివ్గా బ్యాలెన్స్ చేసేటువంటి టెక్నిక్ గనక ఇది కేవలము చదవడంలోనే కాదు,
ఇతర ఏ పనులకైనా ఈ టెక్నిక్ వాడచ్చు. ఇది చాలా సింపుల్ టెక్నిక్. నేను ఇంతకుముందు చెప్పినట్లు మీరు ఒక టాస్క్ తీసుకున్నారు, ఏదో చదవడం కావచ్చు, లేదా ఒక సంగీతాన్ని నేర్చుకోవడం కావచ్చు. వరుసగా 3 గంటలు 4 గంటలు చదివామనుకోండి, ఆటోమేటిక్గా మన కేంద్రీకరణ కాన్సన్ట్రేషన్ తగ్గుతుంది. లా ఆఫ్ డిమినిషింగ్ రిటర్న్స్ ప్రభావం మొదలు పెడుతుంది. మొదట్లో ఉన్నంత ఆసక్తి చివరి దాకా ఉండదు. మొదటి 1 అవర్లో మీరు నేర్చుకున్నది చివరి 1 అవర్లో నేర్చుకోలేరు, అందులో సగం కూడా నేర్చుకోలేరు. అందువల్ల ప్రొడక్టివిటీ పెరగడానికి ఏంటి టెక్నిక్ అంటే, ఒక టాస్క్ మొదలు పెట్టాక ఒక 25-30 మినిట్స్లో ఆ టాస్క్ మొదలు పెట్టాక ఒక బ్రేక్ తీసుకోండి. అంటే ఒక 25 నిమిషాల నుంచి 30 నిమిషాల తర్వాత ఒక 2 to 3 మినిట్స్ బ్రేక్ తీసుకోండి. ఇది ఒక సెషన్. ఆ 2 to 3 మినిట్ బ్రేక్ తీసుకున్నాక మళ్ళీ 25 to 30 మినిట్స్ సెకండ్ సెషన్. ఈచ్ సెషన్ను పొమడోరో సెషన్ అంటారు. ఓ స్టాప్ క్లాక్ పెట్టుకొని మీకు 25 మినిట్ తర్వాత అలారం మోగుతుంది. సో స్టాప్ క్లాక్ సౌండ్ రావడంతోనే మీరు ఆపేస్తారు. ఆపేసి ఒక 3 నిమిషాలు బ్రేక్ తీసుకుంటారు. మళ్ళీ సెకండ్ సెషన్ మొదలు పెడతారు. ఈచ్ సెషన్ ఒక నోట్బుక్లో రాసుకుంటారు. 1 ఫస్ట్ సెషన్ అయిపోయాక 1 కట్ చేస్తారు. 2 రాసుకుంటారు. సెకండ్ సెషన్ ప్రారంభం కావడంతోనే మళ్ళీ 25 to 30 మినిట్స్ పెట్టుకుంటారు, టైమర్ పెట్టుకుంటారు. అది మళ్ళీ అయిపోవడంతోనే మళ్ళీ అది 2 కట్ చేస్తారు. మళ్ళీ ఒక 2 to 3 మినిట్ బ్రేక్ తీసుకుంటారు. ఇలా 4 సెషన్స్ పూర్తయ్యాక ఒక లాంగ్ బ్రేక్ తీసుకుంటారు. ఒక 20 మినిట్స్ 30 మినిట్స్ బ్రేక్ తీసుకుంటారు. ఇలా మొత్తం ప్రాసెస్ అయిపోయే వరకు మీకు 3 అవర్స్ నియర్లీ మీరు పెట్టుకున్న టైం ఒక మార్నింగ్ సెషన్ అయిపోతుంది. మీరు ఈ టెక్నిక్ ద్వారా చేయండి. ఆ బ్రేక్లో మీరు బాగా రిలీఫ్ పొందే ఏ పనైనా చేయొచ్చు. మీరు ఓ పాట వినొచ్చు, లేదా ఒక గాలి బయటకు వచ్చి ఫ్రెష్ ఎయిర్ పీలవచ్చు, లేదా మీకు కావాల్సిన మీరు రిలీఫ్ పొందేటువంటి పద్ధతిలో బ్రేక్ తీసుకోండి. ఇలా మీరు మార్నింగ్ 10 o'clock కూర్చున్నారనుకోండి చదవడం వరకు, 1 బ్రేక్ఫాస్ట్ చేసి కూర్చుంటే లంచ్ టైం వరకు మీకు ఒక 4 పొమడోరో సెషన్స్ పూర్తవుతాయి. అప్పటి వరకు చూడండి, మీరు ఈ 3 గంటలు తదేకంగా బ్రేక్ లేకుండా చదివితే ఎంత నేర్చుకున్నారు, ఈ పొమడోరో టెక్నిక్ను ఉపయోగించి ఎంత నేర్చుకున్నారో మీరే కంపేర్ చేసుకోవచ్చు. మీరు విద్యార్థులైతే పరీక్షలకు ప్రిపేర్ అవుతుంటే ఈ ప్రయత్నం చేయండి. లేదు మీరు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్, మీకు ఇచ్చిన ఒక టాస్క్ పూర్తి కావాలి, దానికి మీరు ఎక్స్పెరిమెంట్ చేయండి. మీ ప్రయోగంలోనే తెలుస్తుంది. ఇక్కడ ప్రపంచవ్యాప్తంగా ఈ పొమడోరో టెక్నిక్స్ను అనేక మంది ఉపయోగించి టైం మేనేజ్మెంట్లో సక్సెస్ అయ్యారనేది పరిశోధనలు చెప్తున్నాయి. సో అందువల్ల దీనివల్ల మీకున్న టైంను ఎఫెక్టివ్గా వాడుకొని మోర్ ప్రొడక్టివ్గా ఆ టైం నుంచి ఉపయోగించుకోవటానికి ఈ టెక్నిక్ ఉపయోగపడుతుంది అనేది వరల్డ్ వైడ్గా జరుగుతున్న రీసెర్చ్ చెప్తోంది.